ప్లేస్ ఏముందో ఇక్కడ కేవ్ కేక. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూడండి చుట్టూ కొండలు, లోపలికి మెయిన్ రోడ్ నుండి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయము. ఈ ఆలయం వచ్చేసి శ్రీ అక్కమ్మ గార్ల దేవాలయం. ఇక్కడ వచ్చేసి మద్యం కానీ, తర్వాత సిగరెట్లు కానీ, మాంసం కానీ సేవించరాదు. ఈ దేవాలయం లోపలికి ఒకసారి వెళ్దాం రండి, చూద్దాం. ఇవి వచ్చేసి అక్కమ్మ గార్ల దేవాలయాలంట. చూడండి అక్కమ్మ తల్లి. ఈ 2 దేవాలయాలు అక్కమ్మ తల్లి అనుకుంటా. సాయిబాబా కూడా ఉన్నాడు లోపల. ఇంకా అక్కడ దేవాలయాలు కనిపిస్తున్నాయి, పోదాం చూద్దాం. ఇదంతా దాదాపు మెయిన్ రోడ్ నుండి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా బాగుంది ఏరియా మాత్రము. ఎవరికి తెలియదు, చాలా మందికి. దీన్ని కోన అంటారు. ఇక్కడ కూడా ఒక దేవాలయం అయితే ఉంది, చూడండి చూపిస్తాను. శ్రీ శ్రీ కోనమాత అంజనాదేవి ఆలయం ఇది. ఆలయం అయితే క్లోజ్ లో ఉంది ఈ ఆలయము. చూడండి ఇక్కడ ఎవరో నివాసం కూడా ఉన్నారు. ఇంకా ఆలయాలు చాలా ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు. అక్కడ లాస్ట్ లో నాగులు, చింత చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి స్వామి. ఇక్కడ పాండురంగనాథ స్వామి. ఓకే, ఇది పాండురంగనాథ స్వామి ఆలయము. పాండురంగనాథ స్వామి ఆలయము. ఓకే, ఆలయం చాలా చాలా బాగుంది చూడండి. ఎంత లోపలికి ఎలాంటి ఆలయం కట్టించినారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. రంగనాథ స్వామిని అందరూ దర్శనం అయితే చేసుకోండి. ఓం నమో రంగనాథ స్వామి. చాలా చాలా సూపర్గా ఉంది ఆలయం ఇది. ఇంకా పక్కన కూడా ఆలయాలు అయితే ఉన్నాయి, చూద్దాము. చాలా ఆలయాలు ఉన్నాయి, పక్కన ఇంకా ఉన్నాయి ఆలయాలు, చూద్దాము. స్వామి ఇక్కడ ఎవరు ఉండేది? ఇక్కడ వచ్చేసి వెంకటరామ స్వామి. ఓకే, ఇక్కడ వచ్చేసి వెంకటరామ స్వామి. చాలా బాగుంది ప్లేస్ మాత్రము. ఇక్కడ ఋషి తపస్సు చేస్తున్నారు. ఆ లాస్ట్ లో కూడా ఒక ఆలయం అయితే ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లేస్ ఏముందో ఇక్కడ. కేవ్ కేక సూపర్గా ఉంది. ఇప్పటికీ సండే అయినప్పటికీ ఆదివారం అయినప్పటికీ ఇక్కడ పూజలు కూడా జరుగుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. ఈ లొకేషన్ కూడా మనము గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. చాలా బాగుంది. శ్రీ కోన మల్లికార్జున స్వామి అని టైప్ చేసిందంటే మీరు కోన అని టైప్ చేస్తే వచ్చేస్తుందండి. మీరు కోన అని టైప్ చేస్తే మొత్తం ఈ లొకేషన్ అడ్రస్తో సహా చూపిస్తుంది. మీరు రావచ్చు. ఇప్పుడు అక్కడ ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గరికి వెళ్దాం రండి. అనే స్వామి ఇక్కడ ఏదో ఆలయం ఉండేది? శివాలయమా? ఓకే, ఇది శివాలయం అంట. అక్కడ ఎవరు అక్కడ ఉండేది? నవగ్రహాలు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవుళ్ళు కూడా ఉన్నారు. నాగపాములు ఆ పక్క ఈ పక్క రెండు వైపులా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం శివాలయం లోపలికి వెళ్దాం రండి. పూజ జరుగుతుంది లోపల. వెళ్ళొచ్చిన హిందూపురనా? ओम कपूराय मलेले विष्णुवाय देवसे गोहिमासनमले सामकं सागितं सभावनं सिद्धिं भक्ति मुद्रा कैवासनेकं संलोकबालकं पावाहयामि संयामि विवेयामि एति करोमि अरहौरे ओम गौरी विहाया हयामि देववी पुण्यसारे ईश्वरदेवते सामकं सभावनं ఇక్కడ లోపల పూజలు కూడా చేస్తున్నారు. స్వామిని ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ శివాలయం ఆపోజిట్ లోపల గర్భగుడి వెనకాల చాలా బాగుంది ఆలయము. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది, అది కూడా చూద్దాం. పైన కొండ పైన కూడా ఒక ఆలయం అయితే ఉందంట. ఇక్కడ కూడా చూద్దాం. వరలక్ష్మి నవగ్రహాలు. ఓకే, వినాయకుడు, లక్ష్మీదేవి, ఎవరెవరు దేవుళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇందులో. మొత్తం అందరు దేవుళ్ళు ఉన్నారు ఈ ఆలయంలో కూడా. మనం వచ్చిన ప్లేస్ ఇది. ఇది శివాలయం బ్యాక్ సైడ్. ఈ ముందు చూడండి కేకలా ఉంది. ఈ లొకేషన్ కానీ టెంపుల్ కానీ. ఇక్కడ కొండపైన కూడా ఒక ఆలయం అయితే ఉంది, అందులోకి వెళ్దాం. ఈ కొండపైకి కూడా ఒకసారి వెళ్దాం రండి. చూడండి ఇలాగ మెట్లున్నాయి, పైకి వెళ్దాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు దాసు స్వామి మందిరం. ఓహో, చాలా బాగుంది. ఇక్కడ అన్ని కోతలు ఉన్నాయి చూడండి స్వామి. ఇదంతా పార్క్ లాంటిది. కోతలు, చుట్టూ కోతలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు కొండ పైకి వచ్చేసినాము.
ఇక్కడ ఒక ఆలయం ఉంది. ధ్యాన మందిరం అనుకుంటాను ఇది. ఓకే ఓకే, ఇది ధ్యాన మందిరం అండి. చుట్టూ వ్యూ ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అనుకుంటాను. అయ్యప్ప స్వామి దేవాలయము చూడండి, కొండ వెనకాల ఇది. మొత్తం దాదాపు ఒక 10+ ఉంటారు ఇక్కడ దేవుళ్ళు. చుట్టూ కొండల మధ్యలో ఉండేది ఈ ఆలయము. చాలా బాగుంది. గెస్టులు రావడానికి పోవడానికి కానీ, నీళ్ళ యొక్క సౌకర్యం కానీ అంతా చాలా చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇలానే వచ్చిండేది ఈ రోడ్లోనే.